నుండి 10 కోట్లు వస్తేనే అబ్బో అద్భుతం అనుకునేవాళ్ళు నిర్మాతలు. ఇక హీరోలైతే 10 కోట్లకే పండగ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. అక్కడి నుండే 50 కోట్లు వచ్చేస్తున్నాయి. కాకపోతే అది చాలా అరుదు. 9 ఏళ్లలో కేవలం 6 సినిమాలు మాత్రమే ఈ ఫీట్ అందుకున్నాయి. మరి ఆ అరడజన్ సినిమాలేంటి? అందులో లేటెస్ట్ ఎంట్రీ ఏది? ఓవర్సీస్ మార్కెట్ అనేది ఒకప్పుడు బోనస్, కానీ ఇప్పుడు అదే కలెక్షన్లను, సినిమా రేంజ్ను డిసైడ్ చేసే స్థాయికి ఎదిగిపోయింది. స్టార్స్ అందరికీ అక్కడ అదిరిపోయే మార్కెట్ వచ్చేసింది. అయితే ఎంత మార్కెట్ ఉన్నా 50 కోట్ల అనేది మాత్రం చాలా మంది హీరోలకు అందని ద్రాక్షే. దాన్ని అందుకున్నది ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ మాత్రమే. తాజాగా తేజ సజ్జా ఈ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఓవర్సీస్లో 50 కోట్ల మార్క్ అందుకోవడం అనేది చిన్న విషయం కాదు. 2015లో బాహుబలితో మొదటిసారి ఆ ఫీట్ చేసి చూపించారు దర్శకధీరుడు రాజమౌళి. 9 ఏళ్ల కిందే బాహుబలి ఓవర్సీస్ మార్కెట్లో 85 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 2017లో బాహుబలి 2 ఏకంగా ఓవర్సీస్ నుంచే 290 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. సాహో సినిమా కూడా 2019లో 82 కోట్ల వరకు వసూలు చేసింది. రాజమౌళి సపోర్ట్ లేకుండా ప్రభాస్ ఈ ఫీట్ సాధించారు. ఆ తర్వాత 2022లో RRR మరోసారి ఓవర్సీస్ కలెక్షన్స్ రికార్డ్ తిరగరాసింది. ఈ చిత్రం 200 కోట్లు పైగానే విదేశాల నుంచి రాబట్టింది. దీని తర్వాత మొన్న సలార్ సినిమాతో 175 కోట్లు పైగానే గ్రాస్ వసూలు చేశారు ప్రభాస్. తాజాగా హనుమాన్ సినిమా కూడా ఓవర్సీస్ నుంచి 50 కోట్లు గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అక్కడ అద్భుతాలు చేస్తోంది. చాలా మంది స్టార్ హీరోలకు సాధ్యం కాని ఫీట్ చేసి చూపించింది హనుమాన్ సినిమా. 13 రోజుల్లోనే ఓవర్సీస్లో 50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 6వ సినిమాగా రికార్డ్ తిరగరాసింది హనుమాన్. హిట్ ఫ్లాప్లతో మాకు పని లేదమ్మా. దర్శకుడు వచ్చాడా, కథ చెప్పాడా, ఓకే చేశామా, పని పూర్తి చేశామా అన్నట్టుండాలి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫాలో అవుతున్న రూట్ ఇదే. నిర్మాతలు కూడా ఈయన కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం 1, 2 కాదు, ఏకంగా అరడజన్ సినిమాలు చేస్తున్నారు. మరి విజయ్ లైనప్ ఏంటో ఒకసారి చూసేద్దామా? లైగర్ కి ముందు 2 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నారు విజయ్. అలాగే అది విడుదలయ్యాక కూడా ఏడాదికి పైగానే గ్యాప్ తీసుకున్నారు. దీంతో ఆ గ్యాప్ ఇకపై ఉండకూడదని ఫిక్స్ అయ్యారు ఈ రౌడీ హీరో. అందుకే వరుస మూవీస్ కి సైన్ చేస్తున్నారు. గతేడాది ఖుషీ సినిమాతో ఓకే అనిపించిన ఈయన 2024లో ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 3 సినిమాలు విడుదల చేయాలని కంకణం కట్టుకున్నారు. వరుస సినిమాలు సైన్ చేయడమే కాదు, వాటిని అంతే వేగంగా పూర్తి చేస్తున్నారు కూడా. ఇప్పటికే పరశురామ్తో చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు సైతం వేగంగానే జరుగుతోంది. ఫ్యామిలీ స్టార్ కోసం దీన్ని హోల్డ్లో పెట్టిన విజయ్ మార్చి నుంచి రీస్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో శ్రీలీల తప్పుకుంది అన్న వార్తలొచ్చినా అందులో నిజం లేదని తేల్చేశారు నిర్మాతలు. ముందుగా చెప్పినట్లుగానే శ్రీలీలే ఇందులో హీరోయిన్. గౌతమ్ సినిమా 2 భాగాలుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫస్ట్ పార్ట్ 2024లో రిలీజ్ కానుంది. రెండో భాగం వచ్చే ఏడాది వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు విజయ్. ఫ్యామిలీ స్టార్ గౌతమ్ సినిమాలు సెట్స్ పై ఉండగానే విజయ్తో మరో 2 ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. రాజావారు, రాణివారు ఫేమ్ రవికిరణ్ కోలాతో ఒక సినిమా, ఇంద్రగంటి ప్రాజెక్ట్ చర్చల్లో ఉంది. దాంతోపాటు మైత్రి మూవీ మేకర్స్లో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యంతో ఒకటి, మలయాళం దర్శకుడు టిను పప్పచ్చన్తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి మరో 3 ఏళ్ల వరకు విజయ్ డైరీ ఫుల్ అయిపోయింది. నితిన్ కు మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న ఈ మీడియం రేంజ్ హీరో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేదెప్పుడు? ఇన్ని డిజాస్టర్స్ మధ్య కూడా వెంకీ కుడుముల సినిమాతో ఖచ్చితంగా గట్టెక్కుతానని అంత ధీమాగా ఎందుకు కనిపిస్తున్నారు? దాని వెనుక ఉన్న మర్మమేంటి? ఓ హిట్ కొడితే 2-3 ఫ్లాప్లు ఇచ్చే హీరోలు మన దగ్గర చాలా మంది ఉన్నారు. అందులో అందరికంటే ముందొచ్చే హీరో నితిన్. ఒక్క హిట్ అలా కొడతారో లేదో వెంటనే ఆ హిట్ను మర్పించే ఫ్లాప్లు ఇవ్వడం ఈ హీరో స్పెషాలిటీ. 2020లో భీష్మ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు హిట్ కొట్టలేదీన. 5 సినిమాలు చేస్తే అన్నింటి ఫలితాలు ఒక్కటే, అదే ఫ్లాప్. భీష్మ తర్వాత నితిన్ నటించిన చెక్, రంగదే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఫ్లాప్ అయ్యాయి. డిసెంబర్లో విడుదలైన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కు టాక్ బాగానే వచ్చినా కలెక్షన్లలో మాత్రం అది కనబడలేదు. దాంతో నితిన్ ఆశలన్నీ ఇప్పుడు వెంకీ కుడుముల సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రంతో హిట్ కొడతాననే ధీమాతో ఉన్నారీన. నితిన్ కాన్ఫిడెన్స్ వెనక ఓ సెంటిమెంట్ కూడా లేకపోలేదు. వెంకీ కుడుములతో నితిన్ కు ఇది 2వ సినిమా. ఈ కాంబినేషన్లో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి ముందు కూడా నితిన్ వరుస ఫ్లాపుల్లోనే ఉన్నారు. లై, చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం లాంటి డిజాస్టర్స్ తర్వాత భీష్మ వచ్చి హిట్ అయింది. ఇప్పుడు ఇదే రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు నితిన్.
ఈసారి 3 కాదు ఏకంగా 5 ఫ్లాపులున్నాయి. అప్పుడు ఎలాగైతే తనను ఫ్లాపుల నుంచి వెంకీ కుడుముల గట్టెక్కించారో మళ్ళీ ఇప్పుడు అదే మ్యాజిక్ చేస్తారని నమ్ముతున్నారు నితిన్. ఇందులో ముందు రష్మికా మందన్నను హీరోయిన్గా తీసుకున్నా ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శ్రీలీలను తీసుకున్నారు. సమ్మర్లో ఈ సినిమా విడుదల కానుంది. రానా దగ్గుబాటి రాక్షస రాజు ఎలా ఉండబోతున్నాడు? చాలా రోజులుగా సినిమాలు చేయని రానా ఫ్లాపుల్లో ఉన్న తేజకు ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి? నేనే రాజు నేనే మంత్రి కంటే బోల్డ్గా రాక్షస రాజు ఉండబోతోందా? ప్రస్తుత రాజకీయాలపై తేజ తనదైన సెటిల్ వేయబోతున్నారా? రాక్షస రాజు బ్యాక్డ్రాప్ పై స్పెషల్ స్టోరీ. 2022లో వచ్చిన విరాట పర్వం తరువాత రానా నుంచి మరో సినిమా రాలేదు. దానికి ముందు వరుస సినిమాలు చేసిన ఈయన 2 ఏళ్లుగా గ్యాప్ తీసుకున్నారు. అడిగితే నచ్చే కథ రావాలి కదా అంటున్నారు. ఈ మధ్య తేజ దర్శకత్వంలో రాక్షస రాజు సినిమా అనౌన్స్ చేశారు రానా. నేనే రాజు నేనే మంత్రి తరువాత ఈ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. రాక్షస రాజులో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని తేజ హైలైట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తోడళ్లుళ్ల పాలిటిక్స్తో పాటు పవర్ కోసం జరిగే హత్యలు, ఒకే కుటుంబంలో భిన్న ధృవాల్లాంటి వ్యక్తుల మధ్య రాజకీయ చెలగాటాలు, ఇలా చాలా సంచలన విషయాలపై రాక్షసరాజు కథలో తేజ ఫోకస్ చేయబోతున్నారు. నేనే రాజు నేనే మంత్రి కంటే ఇందులో పాలిటిక్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి. నేనే రాజు నేనే మంత్రి తరువాత తేజ తెరకెక్కించిన సీత, అహింస డిజాస్టర్ అయ్యాయి. అయినా కూడా రాక్షసరాజు కథ నచ్చడంతో పాన్ ఇండియన్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. లీడర్, నేనే రాజు నేనే మంత్రి తరువాత రానా మరోసారి పొలిటికల్ బ్యాక్డ్రాప్ సినిమా చేస్తున్నారు. పైగా ఇందులో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తేజకు మాత్రమే కాదు, రానాకి రాక్షసరాజు కీలకమే. ఎందుకంటే రానాకు సోలో హీరోగా సక్సెస్ వచ్చి చాలా కాలమైంది. ఇంకా చెప్పాలంటే తేజ, రానా ఇద్దరూ ఒకేసారి నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టారు. ఆ తర్వాత ఇద్దరికీ ఆ రేంజ్ హిట్ దొరకలేదు. ఎన్టీఆర్ బయోపిక్, భీమ్లా నాయక్ లాంటి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే చేశారు రానా. మరిప్పుడు రాక్షసరాజు ఏం చేస్తాడో చూడాలి. ఇది ఇవాల్టి సైన్మా 2.0 లేటెస్ట్ హ్యాపెనింగ్స్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.